వాటే ఈటింగ్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసేద్దామా. ఇంకా మార్నింగే నేనైతే రాగి జావ చేసేసాను. అదేలండి సూప్ టైప్ అనమాట. వెజిటేబుల్స్ అన్ని వేసి చేశాను. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ మా వారికి ఒకటి నాకు ఒకటి అనుకోండి. ఈ రాగి జావ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, నచ్చిన వాళ్ళు కూడాను. ఇంకా ఎవరైనా కొంతమంది తినరు కదండి ఎక్కువగా, వాళ్ళంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే ఇలా పులావ్ అయితే చేశాను. ఇంకా చికెన్ అయితే బిర్యానీలో వేద్దామని చెప్పి ఉడికిస్తుండగా ఇంకా పక్కకు తీసి పెట్టాను. ఇంకా బిర్యానీలో ఉడికే చికెన్ కంటే ఇలాంటి చికెన్ అయితే టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా మష్రూమ్ కార్న్ అయితే చేశాను అనమాట, స్వీట్ కార్న్ తోని. చాలా చాలా టేస్టీగా అయితే వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట. నేను కూడా స్వీట్ కార్న్ మష్రూమ్ ఇలా కర్రీ చేయడం ఫస్ట్ టైం, బట్ బాగానే ఉంది. ఇంకా నైట్ టైం అయితే సింపుల్ గా డిన్నర్ అండి. ఇంకా మధ్యాహ్నం బిర్యానీ అవి తినడంతో కొంచెం హెవీగా ఉందని రసం చేసేసి ఆమ్లెట్ అయితే మా వారు వేసేయమన్నారు. ఇంకా ఇలా అయితే చేసేసాను. ఇంకా లైట్ గా ఇలా కొంచెం కొంచెం అన్నం అయితే తినేసాక మా వారు అయితే నా కోసము పపాయ కట్ చేశారండి. నేనైతే అసలు ఫ్రూట్స్ తినే పర్సన్ అయితే కాదు. ఇంకా మా వారు ఇట్లా కట్ చేసి ఇస్తే ఇష్టంగా తింటూ ఉంటాను. మీకు